మేడం మన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది, ఎలా ఉంది? అంతా బాగుంది అంటున్నారండి. సొసైటీలో అందరూ ప్రోత్సహిస్తున్నారు, బాగుంది. మెగా డిఎస్సి కోసం కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రిలీజ్ చేయడం నోటిఫికేషన్ పట్టడం జరిగింది. అందరికీ హ్యాపీ కదండి, అదే కావాలి కదా, అదే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అందరికీ హ్యాపీనే కదా. అది మరి దీనికి సంబంధించి కూడా కాల వ్యవధి 45 రోజులు మాత్రమే ఇచ్చారు. 41 రోజు మాత్రమే. ఈ లోపు పరుగులెత్తుతారండి, 45 రోజుల్లో పరుగులెత్తుతారు. దేనోళ్ళు దానికి ఉన్నారు, లేకుండా లేరు. అది దీనికి సంబంధించి కూడా వైసీపీ ఏమంటుందంటే ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డ్రామా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. డ్రామా అంటే వాళ్ళది డ్రామా, ఇది డ్రామా కాదండి. అది ఎందుకంటే అండి, ఇప్పుడు గెలవలేని వాళ్ళు ఎన్నో అంటారు, అవన్నీ కాదు. ఎప్పటి నుంచో ఈయన రావాలి బాగుంటుంది, సొసైటీ అంతా బాగుపడుద్ది అని అనుకున్నారు. ముందు రాజధాని అవ్వాలండి, అది మెయిన్ టార్గెట్ అందరికీ. అప్పుడు అందరూ స్థలాలు పొలాలు అన్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బతుకు తెరువు కోసం వాళ్ళు ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారండి, 1000 కళతో ఎదురు చూస్తున్నారు. రాజధాని అయ్యిందనుకోండి అమరావతి, అంతకంటే ఇంకేం కావాలండి మా అందరికి. అది ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు బాగుందండి. లోకేష్ గారు వండర్. భారీ మెజార్టీతో గెలిచారు మంగళగిరిలో లోకేష్ గారు. అవునండి, మరి గెలుస్తారు. ఇక్కడ అంతా సొసైటీ మరి గెలిపిస్తారు, గెలవాలి, ఇంకా గెలవాలి. అది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అండి ఉన్న టీచర్లని అక్కడ ఇక్కడ చదివేస్తున్నాం అంటున్నారు. ఏం చేసుకుంటారు చెప్పండి, ఇదంతా మాయే కదా. సరే మాయే, ఇంత 165,000 ఏదో అంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు జీతాలు చెప్పండి. అంత ప్రపంచం ఇప్పుడు స్టేట్ని మామూలుగా అప్పులు పాలు చేయటమే కదా ఇదంతా. మనకు తెలుస్తుంది, పేదవాళ్ళకి తెలియదు కదా. అసలు 2018లో ఇచ్చిన డిఎస్సి వాళ్ళనే ఇంకా మా పాప ట్రైనింగ్ అయ్యి పోస్టింగ్ లేదండి. ఏం చేసుకుంటారు వీళ్ళని, ఏదో కాలయాపన అంతే. అదే దీనికి సంబంధించి వైసీపీ కూడా ఇది కేవలం మెగా డిఎస్సి కాదు, మెగా డ్రామా అంటూ ఇప్పుడు. అవును, ఇది కరెక్టేనండి, ఈ పాయింట్ కరెక్టే. మెగా డ్రామానండి, వాళ్ళు ఎవడి స్వార్థం ఆడదండి, కాదంటూ ఎవడి స్వార్థం ఆడదు. దీని కాల వ్యవధి కూడా 45 రోజులు మాత్రమే ప్రకటించారు. ఇంతలోపు ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలంటూ కూడా. ఒకటండి, ఏ ప్రభుత్వం అయినా పేదవాడు అంటే చక్కగా తినాలంటే నువ్వు ఉచితాలు ఇవ్వక్కర్లేదండి, ప్రైస్ కంట్రోల్ పెట్టండి. మీరు చక్కగా 15 రూపాయలకో 20 రూపాయలకో బియ్యం అమ్మండి, అన్నీ చక్కగా అమ్మండి. ఇప్పుడు పండించేవాడికి గిట్టట్లా, తినేవాడికి గిట్టలా, బ్రోకరేజ్లకే బాగుపడిపోతున్నారు. అది 10 రూపాయలు కూడా చేయదు, 100కి 3 అంటున్నారు. మీరు చెప్పండి, బ్రోకరేజే కదా, ఈయన పండించింది కాదు కదా. ఎలా అనిపిస్తుంది? ఎలా కనిపించేదేనండి, మా పిల్లలేమో అమ్మబడలేదు ఇమ్మబడలేదు, చదివించుకున్నాం. 45 సంవత్సరాలు డబ్బులు ఎందుకు వేయాలి అసలు? 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు వేయకూడదు. అదే 100 కంపెనీలు బాగా పెట్టారనుకోండి, చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలు వెళ్ళి అమెరికాలో పాలేరు పని చేయక్కర్లా. అదే మా పిల్లలకు ఉద్యోగం ఇప్పుడు ఇష్టపడి తక్కువ యోసిలో కూడా అదే కంపెనీలు ఇక్కడే వస్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఏదో చంద్రబాబు గారు తెప్పిస్తా అంటున్నారు, అట్లా పెట్టిస్తే మంచిది. మరి సంబంధించి కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. అవన్నీ అలాంటి నాకు తెలియదండి, నేను చదువుకోవాలా, కానీ మా పిల్లల్ని చదివించా. నా అమ్మలి స్కూల్కి 37 సంవత్సరాలు స్కూల్ పిల్లలు అమ్మలికి. ఓకే, ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి నేను రాజకీయాల్లోకి రానున్న వ్యక్తి, మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను, నా ఇష్టం అని చెప్పేసి కూడా అన్నమాట. ఆయనకే తెలియాలి, ఆ భగవంతుడు తెలియాలి. ఆయన ముందు అన్నాడో అనలేదో అది తెలీదు. నేను చేయను అంటాను, నాకేం తెలుసు, నేను రచ్చబడి తక్కువని. ఆయన అంటే అంతా దేవుడు వస్తాడు. మరి ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తామంటారు, ఎలా అయిపోతాయి? అమరావతి పూర్తి చేయాలంటే ఈ పథకాలన్నీ మానేసారనుకోండి, అమరావతి పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అవుతుంది. 100 కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు పిల్లలకు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు పెడితే మా కూడా పనికి రాలేము, మొత్తం ఆడవాళ్ళు ఎక్కుతారు. ఫ్రీ బస్ వద్దంటారు, అలాగైతే ఫ్రీ బస్ ఎందుకండి? ఇప్పుడు ఫ్రీ బస్సు పెడితే చాలామంది పిల్లలు ఉపవాసాలు ఉంటారు. మరి మహిళలు ఫ్రీగా ఉచిత బస్ ప్రయాణంలో మేము ఉచితంగా వాళ్ళు ఆశపడతారు, మరి మగవాళ్ళు పనికి ఎట్లా రావాలి? మొత్తం ఇప్పుడే బస్సులు లాగా అల్లాడిపోతున్నాం.
అది 7 గంటలు రాత్రి 10 వరకు బస్సు ఎక్కాలంటే ఈ కాలేజీ పిల్లలు కానీ ఈ పిల్లలు కానీ మేము ఎక్కడో బస్సు ఖాళీగా ఉండవు. ఎలా అనిపిస్తుంది అంటారు ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ? చెప్పాను కదండి, అది ఇది ఒకటేలే. బాగానే ఉందండి, తిరగలేదు. తిరిగిలేదు. యా. ఏ విధంగా అంటారు మరి ఇప్పుడు అభివృద్ధి కానివ్వండి మరి- ఏదైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తారండి. అది మరి ఇప్పుడు మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? అదే చూడాలి. మనకి మరి ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తామంటారు సీఎం గారు, ఎలా అనిపిస్తుంది? అప్పులు చేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళ ప్రభుత్వం, ఆ అప్పులు తీర్చాలి, చేయాలి. నిదానం టైం పట్టుద్ది, కంగారు లేదు. చేత మాత్రం చేస్తాడు, తిరగలేదు. ఇప్పుడు మెగా డిఎస్సి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? దీనికి సంబంధించి వైసీపీ ఏమో మెగా డిఎస్సి కదా మెగా డ్రామా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు అలాగే అంటారులేండి, ఎవరి ప్రభుత్వం వాళ్ళు అలాగ అంటూనే ఉంటారు. వీళ్ళు చేసేది అది చేస్తారు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నాను, నేను రాజకీయాల్లోకి రానన్న వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అంటున్నాడు. ఇంకా అంతే, తప్పదు. వాళ్ళ మాటలు వాళ్ళకే ఉంటాయి. మానబంధాలు జరుగుతున్నా, రేపులు జరుగుతున్నా, ఏం పట్టించుకోరు, ఏమీ పట్టించుకోరు. మరి ఇప్పుడు అంతా బాగుంది. అది ఇప్పుడు బాగుంది ప్రభుత్వం. ఇప్పుడు బాగుంది, ప్రభుత్వం బాగుంది. అన్ని ముందు ఆడవాళ్ళని గౌరవించటం చెప్పమనండి, అదొకటి. వెహికల్స్ వస్తుంటే క్షణం కూడా ఆగటం లేదు. ట్రాఫిక్ జామ్లో కూడా లేడీస్ వస్తున్నారు, పిల్లల్ని తీసుకొని వస్తున్నారు అనేది లేదు. ఒక క్రమశిక్షణ ఏం లేదు, అదొకటి కొద్దిగా ఇచ్చేయమనండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలో ఆడవారి పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే ఎవరిని ఉద్దేశించేది లేదని చెప్పి చెప్పడం జరిగింది, ఎలా చూస్తారు? ఎలా చూస్తారండి? ఆడవాళ్ళంటే గౌరవం, మర్యాద ఆయనకి మొదటి నుంచి ఉన్నదే, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మొదటి నుంచి ఆడవాళ్ళ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు ఆయన. ఆడవాళ్ళకి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆడపిల్లలని అంటారు. అది ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో? కానీ బాగుందండి, అంతా బాగుంది, ఇప్పుడు బాగుంది. అదివరకు అంత ఇది లేదండి, ఇప్పుడు బాగుంది. మరి సూపర్ సిక్స్ భాగంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నీ ఇచ్చారు కదా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. తీసుకునే వాళ్ళు అందరూ గబగబా తీసుకున్నారు. అందరూ ఓకే అండి. ఇప్పుడు అంతా బాగుంది, సొసైటీ బాగుంది. అది మనకి ఇప్పుడు సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అమరావతి పూర్తి చేస్తే మాకు అంతకంటే ఆనందం ఏం కావాలి? అమరావతి పూర్తి చెయ్యాలి, అందుకోసమే మేము అందరం ఓట్లు వేసాం. మెయిన్ అది అమరావతి అవ్వాలి. అది అమరావతి కనుక పూర్తి అయితే మనకి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండబోతుందంటే ఇంకా పట్టుకోవటానికి పగ్గాలు ఉండవండి, మా ఆనందానికి హద్దులు ఉండవు. చాలా బాగుంటుంది. అది అమరావతి అవ్వాలి, ఇక్కడ విజయవాడ అమరావతి అవ్వాలి.